కొంచెం సీఎం గారి ప్రోగ్రాం ఉంది, ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను, ఏమనుకోమాకండి. ఈరోజు 2047 వికసిత్ భారత్లో ఓవరాల్ గోలు 50% గ్రీన్ కవర్, ఏ ప్రాంతంలో అయినా 50% గ్రీన్ కవర్ ఉండాలి అనేది గవర్నమెంట్, ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అయితే గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్ కవర్ తీసుకుంటే 7.2% ఉంది ఈ రోజున. అదేవిధంగా మనం అనేక రోడ్లు ఎక్స్టెన్షన్ చేసుకోవటం కానీ, లేకపోతే పాత మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కానీ చాలా చెట్లన్నీ కొట్టువేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు ఒక కొత్త గుంటూరు, నవ గుంటూరు, అదేవిధంగా గ్రీన్ గుంటూరు, ఈ 2 కార్యక్రమాలతోటి, పేర్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో ఈరోజు 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. అంటే ఈ మొక్కలుకి డబ్బులు అన్ని, అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి అర్బన్ బాడీస్, పంచాయతీ, జెడ్పీ నిధులు కొన్ని సిఎస్ఆర్, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇలా అన్ని రకాల వ్యక్తులందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. ఈ మొక్కలు 1,20,000లో 90,000 మొక్కలకి దాదాపుగా ట్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే అందరూ మొక్కలు నాటుతారు కానీ, సో అదేదో సామెత ఉంటుంది, పొద్దున్నే మొక్క నాటుతారు, మధ్యాహ్నం మేక తింటుంది, సాయంత్రం ఆ మేకని రాజకీయ నాయకుడు తింటాడు అనేది కాకుండా, నాటిన మొక్కల్ని ట్రీ గార్డ్స్ రూపంలో ఉండే విధంగా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ ఈ మొక్కలన్నీ, అంటే ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు కాకుండా ఒక 3 feet మొక్కలు ఉండే విధంగా చేసి, ఆ మొక్కలు అంటే ఆల్రెడీ బతికున్నాయి కాబట్టి అవి ముందు ఇంకా బతికేయడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి మొక్కలన్నీ తీసుకొచ్చి ఈరోజు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు మీరు కూడా అందరూ చప్పట్లతోటి వాళ్ళకి అభినందనలు తెలపాలి. ఇవే కాకుండా గుంటూరు అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, మిషన్ జీరో ప్లాస్టిక్ అనే ఒకటి తీసుకుంటా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం. అదేవిధంగా వెల్త్ ఫ్రమ్ వేస్ట్ తీసుకొచ్చి, ఇప్పుడు మనం మొక్క నాటినటువంటి మెన్యూర్ కూడా మన చెత్త నుంచి తయారు చేసినటువంటి కాంపోస్ట్ ద్వారా పెట్టినటువంటిది, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అది తీసుకోవటం. అదేవిధంగా వేకెంట్ ప్రాపర్టీస్ని వైబ్రెంట్గా తయారు చేయటం, పార్కులుగా కానీ లేకపోతే అనేక రకాలుగా సిటిజన్స్కి ఉపయోగపడే విధంగా ఈరోజు చెప్పినటువంటి గ్రీన్ గుంటూరు హరిత విప్లవం. దీంతో పాటు ఎక్కడెక్కడైతే వాల్స్ ఇవన్నీ ఉన్నాయో పెయింట్స్ అవన్నీ వేసి వాల్స్ మీద ఈ పోస్టర్స్ అన్నీ అంటేయకుండా సంస్కృతి ఉట్టిపడే విధంగా చక్కటి, రేపు త్వరలో కూడా మనం ఒక వీధి ఆర్ట్ ఫెస్టివల్ పెట్టబోతా ఉన్నాం గుంటూరులో. వాళ్ళందరూ కూడా వచ్చి గుంటూరు ఎక్కడైతే వాల్స్ ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి ఆర్ట్ పెయింట్స్ వేయబోయేటువంటి పరిస్థితి. వీటితో పాటు ఈ ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఒక 500 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతం మొత్తానికి వచ్చే 30 సంవత్సరాలకు సరిపోయే వాటర్కి సంబంధించినటువంటిది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఈ విధంగా సమగ్రంగా వాటరు, హరిత విప్లవం, రోడ్లు, డ్రైనేజీలు అన్నిటితోటి గుంటూరులో వచ్చే 5-10 సంవత్సరాల్లో ఒక మంచి వికసిత్ భారత్ పట్టణానికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలో అవన్నీ ఉండే విధంగా తయారు చేస్తామని, అందుకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకి, అధికారులకి, సిటిజన్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.